డ్రైవర్లు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఓ ట్రక్కులో ప్రయాణించారు. ఢిల్లీ నుంచి చండీగఢ్ బయలుదేరి రాహుల్ గాంధీ అంబాలా దగ్గర తన కారును ఆపి ట్రక్కు డ్రైవర్లతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రిపూట ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ ఓ ట్రక్కు ఎక్కారు. ట్రక్కులో రాహుల్ గాంధీ ప్రయాణించడం చూసి హవీపైనే వెళ్తున్న మిగతా వాహనాలలోని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కారులో ప్రయాణిస్తున్న కొంతమంది దీనిని రికార్డ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది ఈ వీడియో. డ్రైవర్ల డిమాండ్లను విన్న రాహుల్ సాధ్యాలను తాను స్వయంగా అధ్యయనం చేసి ఆచరణ సాధ్యమైన వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చాడు. ఆయన కొందరు పట్టు విడవకుండా ఇప్పుడే హామీ ఇవ్వండి, మా గ్రూపులలో పెట్టుకుంటాము అడగా ఇప్పుడు మిమ్మల్ని సంతోష పెట్టాలని ఏదో ఒకటి చెప్పి నేను గెలిచాక అది చేయలేకపోతే అప్పుడు నన్ను సపోర్ట్ చేసినందుకు మిమ్మల్ని చూసి నవ్వుతారు, మిమ్మల్ని నవ్వుల పాలు కానివ్వను, ఖచ్చితంగా ఏది సాధ్యమో అది చేస్తానని రాహుల్ గాంధీ వివరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్రక్కు డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ ఆ ప్రయాణం చేశారని వారు చెబుతున్నారు. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే ఇలా పైన చేయగలరని, పేద ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని ఆయన తన తపన పడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్గి వ్యాఖ్యానించారు. కాగా షిమ్లాలో ఉంటున్న తన సోదరి ప్రియాంక గాంధీ కుటుంబాన్ని కలుసుకునేందుకు రాహుల్ గాంధీ ప్రయాణం డ్రైవర్లు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఓ ట్రక్కులో ప్రయాణించారు. ఢిల్లీ నుంచి చండీగఢ్ బయలుదేరిన రాహుల్ గాంధీ అంబాలా దగ్గర తన కారును ఆపి ట్రక్కు డ్రైవర్లతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రిపూట ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ ఓ ట్రక్కు ఎక్కారు. ట్రక్కులో రాహుల్ గాంధీ ప్రయాణించడం చూసి హైవేపై వెళ్తున్న మిగతా వాహనాలలోని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కారులో ప్రయాణిస్తున్న కొంతమంది దీనిని రికార్డు చేసి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది. డ్రైవర్ల డిమాండ్లను విన్న రాహుల్ సాధ్యాలను తాను స్వయంగా అధ్యయనం చేసి ఆచరణ సాధ్యమైన వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చాడు. ఆయన కొందరు పట్టు విడకుండా ఇప్పుడే హామీ ఇవ్వండి, మా గ్రూపులలో పెట్టుకుంటాము అని అడగగా ఇప్పుడు మిమ్మల్ని సంతోష పెట్టడానికి ఏదో ఒకటి చెప్పి నేను గెలిచాక అది చేయలేకపోతే అప్పుడు నన్ను సపోర్ట్ చేసినందుకు మిమ్మల్ని చూసి నవ్వుతారు, మిమ్మల్ని నవ్వుల పాలు కానివ్వను, ఖచ్చితంగా ఏది సాధ్యమో అదే చేస్తానని రాహుల్ గాంధీ వివరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్రక్కు డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ ఇలా ప్రయాణం చేశారని వారు చెబుతున్నారు. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే ఇలాంటి పని చేయగలరని, పేద ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని ఆయన తన తపన పడుతున్నాడని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్గి వ్యాఖ్యానించారు. కాగా షిమ్లాలో ఉంటున్న తన సోదరి ప్రియాంక గాంధీ కుటుంబాన్ని కలుసుకునేందుకు రాహుల్ గాంధీ ప్రయాణం పెట్టుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. सर इधर देखो सर, राहुल सर, सर इधर देखो सर, राहुल सर, सर इधर देखो सर, राहुल सर, सर इधर देखो सर, राहुल सर।